హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ప్రసాద్ ఎంఎక్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు సూర్య గారిది విశ్వనాథన్ సన్స్ మూవీ రిలీజ్ ఉంది. సో పబ్లిక్ చాలా మంది వస్తున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి సినిమా ఎలా ఉందని వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వచ్చేయండి. అందుకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 100% హిట్. ప్రకాష్ మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ సూపర్గా ఉంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అంటారు. ఫ్యామిలీ మూవీనే ఇది. సూపర్ హిట్, కళ్ళలో నీళ్ళు వస్తాయి. నమితా బైజు, రాధిక యాక్టింగ్ కానీ అందరిది బాగుంది. ఇది ఒక విజయం వెంకీ అట్లూరి గారికి. ఎమోషనల్గా ఏడిపించేశారు. టేకింగ్ ఎక్కడ బోర్ అనిపించదు. మ్యూజికల్ పరంగా జీవి ప్రకాష్ గారు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారు. సినిమా మరొక హిట్ అని చెప్పొచ్చు వెంకీ అట్లూరి గారికి. సూర్య గారు యాక్టింగ్ పీక్స్లో ఉంది. మళ్ళీ సంజయ్ రామస్వామి చూసినట్టే ఉంది ఈ సినిమాలో. క్లాసిక్గా కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా బాగుంది ఈ మూవీలో. అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు. మదర్ సెంటిమెంట్ అనేది చాలా బాగుంది ఇందులో. లిటరలీ కళ్ళల్లో నీళ్ళు తిరిగింది మూవీ చూస్తున్నప్పుడు. ఫస్ట్ హాఫ్ కానీ, సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ బోర్ అనేది కొట్టదు. సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు. సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అందరూ ఇంటిల్లు పాది అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మూవీ నిజంగా చాలా బాగుంది. సూర్య గారి యాక్టింగ్ చాలా బాగుంది. అందరి యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ రోల్, రాధిక గారి రోల్, అందరి రోల్ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా, సంతోషంగా రావచ్చు. ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లలతో సహా చూడవచ్చు. ఈ మూవీ చూడటం వల్ల కొంచెం మనుషుల్లో ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. ఈ మధ్య నరుక్కోవడం, చంపుకోవడం, చెవులు పగిలిపోయేలాగా సౌండ్లు వస్తున్న మూవీలు వస్తున్నాయి. చాలా ప్రశాంతంగా, ప్లెజెంట్గా మనుషుల్లో కొంచెం ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి సినిమా చూడడం వల్ల. చాలా మంచి సినిమా, చాలా హ్యాపీ. సూర్య గారు చూసేదేమో సూపర్. అసలు మమితా బైజు చూడాలి. ఆవిడ యాక్షన్ హైలైట్, చాలా ప్లస్ పాయింట్. సూర్య గారు సూపర్, అల్టిమేట్. అసలు మమితా బైజు ఆ క్యారెక్టర్కి 200% కరెక్ట్. 200%. కేక బ్రో. మూవీ ఎక్సలెంట్గా ఉంది. మూవీ బాగుంది బ్రో. నా పేరు సూర్యని. సూర్య యాక్షన్ అయితే అదిరిపోయింది. ఎక్సలెంట్ ఉంది సూర్య యాక్షన్. మమితా బైజు డ్యాన్స్ ఉంది. కేక ఇచ్చి పడేసింది. మమితా బైజు క్యారెక్టర్ అయితే నెంబర్ 1 క్యారెక్టర్. నెవర్ సీన్ బిఫోర్ దిస్ క్యారెక్టర్. మ్యూజిక్ ఎక్సలెంట్. వావ్. స్టోరీ వైజ్ ఇది రొటీన్ సీన్స్ ఉన్నా కానీ ఎక్సలెంట్ స్టోరీ. ఓకే. హెడెడ్ బిలియనీర్ ఆ అమ్మాయిని ఒప్పుకుంటాడా, అంత ఏజ్ గ్యాప్ ఉన్న అమ్మాయిని అనేదే స్టోరీ పాయింట్ తీసుకొచ్చారు. సూర్య యొక్క ఇంటెన్స్ ఎమోషన్స్, వెంకీ అట్లూరి సెన్సిబుల్ డైరెక్షను, మమతా బైజు బబ్లీనెస్, మూడింటిని కంబైన్ చేస్తూ చాలా సరదాగా తీసుకెళ్లారు సినిమాని. అంటే ఇప్పుడు అంత పెద్ద హీరో, అంటే ఇప్పుడు మన మెగా హీరో ఎలాగో మన అంత పవర్ఫుల్ హీరో కదా, లాస్ట్ మూవీ కానీ ఏదైనా కానీ సూర్య అంత పవర్ఫుల్ హీరోని తీసుకొచ్చి ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీ, అంటే లమ్హే అని ఒక సినిమా వచ్చింది చాలా కాలం క్రితం, శ్రీదేవి అనిల్ కపూర్. ఆ టైప్ ఆఫ్ షేడ్స్ కనిపించాయి ఈ సినిమాలో. లమ్హే చాలా పెద్ద హిట్ యాష్రాజ్ ఫిల్మ్స్. అదే టైప్లో ఇది వెంకీ అట్లూరి మూవీస్ అంటే ఫ్యామిలీ మూవీసే కదా. వెంకీ అట్లూరి అంటే చాలా సెన్సిబుల్ ఎమోషన్స్, కామెడీ, చాలా సటిల్ లవ్, సెంటిమెంటు, ఇవన్నీ మదర్ అండ్ సన్ సెంటిమెంటు, ఆ బిలియనీర్కి ఆ యంగ్ గర్ల్కి మధ్యన సెంటిమెంటు. అంటే ఇట్స్ అన్కన్వెన్షనల్ లవ్ స్టోరీ. అది అంటే రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు. అంటే హీరోయిన్ గుడిలో చూడంగానే పువ్వులు పడ్డం, చిచ్చుబుడ్లు వెళ్తుర్లో అమ్మాయిని చూసి లవ్ చేయడం, ఇద్దరు వెంటనే స్విట్జర్లాండ్లో 15 మంది డాన్సర్తో డ్యూయట్, అలాంటి సబ్జెక్ట్ కాదు ఇది. అలాంటి సబ్జెక్ట్ అంటే ఒక హాట్ హెడెడ్ బిలియనీరు, స్ట్రాంగ్ ఎమోషన్స్, పెళ్ళంటే అస్సలు ఇష్టం లేనివాడు, ఒక చాలా బబ్లీ ఒక అమ్మాయి వీడిని శాంటా క్లాజ్ లాగా చూస్తూ ఉంటుంది. అంత లవ్ చేసిన అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది, అటువంటి ఎమోషన్స్ ఉంటాయి. అటువంటి సబ్జెక్ట్ తీసుకొచ్చి దానిలో అక్కడక్కడ సూర్యన్స్ ఇంటెన్స్ ఎమోషన్స్ని చూపిస్తూ రాధిక సూర్య మధ్యన మదర్ అండ్ సన్ లవ్ పెడుతూనే ఆ స్టోరీ అంతా అట్లా తీసుకొచ్చారు. బీసీ సెంటర్ అని కాదు, ఎమోషన్ అంటే తల్లి ఎమోషను, లవ్, అది ఏ ఎమోషన్ ఏముంది. బీసీ సెంటర్ల కోసం 2 ఫైట్లు పెట్టారు. మమతా బైజు చాలా యంగ్ గర్ల్, బ్యూటిఫుల్గా ఉంది, చాలా బబ్లీగా ఉంది మూవీలో. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. డబ్బింగ్ ఎలా ఉంది సార్? డబ్బింగ్ ఆల్మోస్ట్ బాగా పర్ఫెక్ట్ మ్యాచ్ చేశారు. అది యాక్చువల్ డబ్బింగ్ సినిమా అని అయితే తెలుస్తోంది. అంటే నాకు అదే ఆశ్చర్యం వచ్చింది. ఇప్పుడు మన తెలుగు మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు పెట్టుకొని డైరెక్టర్ వెంకీ అట్లూరి రెండిట్లో షూట్ చేయాల్సింది కదా ఈచ్ సీన్. అంటే బడ్జెట్ కన్స్టెంట్స్ గురించేమో మరి డబ్ చేసేసారు డైరెక్ట్గా. బట్ ఆల్మోస్ట్ డబ్బింగ్ ఈజ్ వెరీ గుడ్ లిప్ సింక్ ఉంది.
అండ్ పాటలు కూడా వాళ్ళు అందులో ఎక్కడెక్కడైనా కొన్ని తర్వాత ఎలా మాట్లాడుకోవాలో తెలియక విడిపోతారంట, అది చెప్పాడు. 2, మనిషికి అహంకారం పనికిరాదు. నేను చేయగలను అనుకోవడం విశ్వాసం, నేను మాత్రమే చేయగలను అనుకోవడం అహంకారం. ఈ సినిమాలో గజనీలో సినిమా డైలాగ్ చెప్పాడు, మళ్ళీ ఇక్కడ డైలాగ్ చూపించాడు. సినిమా ఎమోషన్ చాలా బాగుంది. ఫ్యామిలీ కంప్లీట్ ఫుల్ మీల్స్ ఫ్యామిలీకి. హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. సాంగ్స్ ఒక 2 సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు సినిమాని. తల్లి ప్రేమ, కొడుకు ప్రేమ ఎలా ఉంటుందన్నది మనకి సినిమాలో చూపించడం జరిగింది. కానీ సినిమా మాత్రం సూపర్గా ఉంది. ఆ సెంటిమెంటు, ఆ బిజినెస్, మన వాల్మీకి అది గోల్డ్ మెడల్ సాధించాలన్నది, ఆ ప్రేమ అన్నది చాలా బాగుంది. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫ్యామిలీ సినిమా అనమాట ఇది. ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీతో అందరూ చూడాలి. కానీ ఆ తల్లి సెంటిమెంట్ ఉంది, ఆ తల్లి ఆ బిడ్డ సెంటిమెంట్ మాత్రం మామూలుగా లేదు, సూపర్గా ఉంది. ఒక్కొక్క సీన్ మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూస్తుంటే కన్నీళ్ళు ఆగట్లేదు, అంత సెంటిమెంట్ గుండెలు పిండిసినట్టు ఉంది. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా సూపర్గా ఉంది సినిమా. ఆ ఫైట్లు, ఆ కామెడీసు, కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. హీరోయిన్ మన సూర్య ఎక్సలెంట్ విరగదీశాడు అమ్మ సినిమా మాత్రం సూపర్. యాక్టింగ్ ఎలా ఉంది? సూర్య యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు, సూపర్గా ఉంది. ఫస్ట్ నుండి చూస్తూ ఉంటే ఎమోషనల్, మన బూస్ బంప్స్ అన్నది అట్లా ఆగట్లేదు అనమాట. దాంట్లో సూపర్గా ఉంది సినిమా మాత్రం. అందరూ చూడాల్సిన సినిమా అనమాట, ఫ్యామిలీ సినిమా. చాలా బాగుంది సినిమా మాత్రం, ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. కానీ ఆ బిడ్డ గురించి పడుతున్న కష్టం అనమాట, ఆ హీరోయిన్, ఆ తల్లి అన్నది. కానీ లాస్ట్లో మాత్రము ఆ అమ్మ, కానీ ఒక్క సీన్ ఏంటంటే లాస్ట్లో వాళ్ళిద్దరికి పెళ్ళి జరిగిపోతే, అమ్మ ఉన్నప్పుడు పెళ్లి జరిగిపోతే మాత్రం బాగుంది అనిపించింది. కానీ ఇద్దరు పెళ్లి జరగకంటే అమ్మ చనిపోయింది, అక్కడ మాత్రం నాకు చాలా బాధ వేసింది అనమాట. కానీ తల్లి ఉంటుంటే ఇద్దరు పెళ్లి చేసి ఆ ఇద్దరితో ఆ పిల్లలకి చూపించింది, ఇంకా నాకు బాగుంది అనిపించింది. అక్కడ మాత్రం కొంచెం అడ్డైనాను నేను, అక్కడ మాత్రం అడ్డైనాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది బ్రో. రీసెంట్ టైమ్స్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఇప్పటి వరకు సూర్య మూవీస్ వేరు, ఈ స్టోరీ అనేది వేరు. మన వెంకీ అట్లూరి డిఫరెంట్గా తీద్దాం అనుకున్నాడు ఈ సినిమాని. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం వేగ అనిపించిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది మాత్రం. 20 years గ్యాప్ అనేది అసలు గ్యాపే, అసలు మ్యాటరే కాదు. లవ్ అనేది ఎప్పుడైనా ఎవరైనా ఎలానే చేయొచ్చు. ఈ సినిమాలో 2 times చూపిస్తారు. లవ్ అనేది పెళ్ళి అయిపోయిన వాళ్ళు చేయొచ్చు, పెళ్ళికి ముందు కూడా చేయొచ్చు. బట్ ఒక అమ్మాయి తలుచుకుంటే రిలేషన్ ఉండాలన్నా విడిపోవాలన్నా అది అమ్మాయిని బేస్ చేసుకుని ఉంటుందని క్లియర్గా చూపిస్తారు ఈ సినిమాని. ఒక గొడవైన తర్వాత రిలేషన్ బ్రేక్ అవ్వడానికి మెయిన్ రీజన్ మనం ఎలా కలవాలో తెలియదు మనకి. ఈ సినిమాలో మన సూర్య ఒక ఎమోషనల్ డైలాగ్ ఉంటుంది, మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది మూవీకి. ఇంకోసారి చూడాలనిపిస్తుంది ఈ సినిమా. మంచి మదర్ సెంటిమెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మదర్ సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ మాత్రం లిటరల్లీ నేర్చుకున్న థియేటర్లో. రెండు ఉంటాయి సీన్స్. హీరో వాళ్ళ సెకండ్ వైఫ్ ఉంటుంది, హీరో వాళ్ళ డాడీకి సెకండ్ వైఫ్ ఉంటుంది. అది ఒక సెంటిమెంట్ ఉంటుంది. వాళ్ళ మదర్ అట్లా పేరెంట్స్ మనల్ని వదిలేసినా సరే మనం పేరెంట్స్ని వదిలేయమని చెప్పేసి క్లియర్గా చూపిస్తారు. అట్లా వాళ్ళు బయట చెప్పుకోరు పేరెంట్స్, మనం చెప్పుకొని ఇట్లా గొడవలు పడుతూ కూడా ఎలా కలవాలో తెలియక ఇట్లా మన జనరేషన్ ఎట్లా ఉన్నామో క్లియర్గా చూపిస్తారు. మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది రీసెంట్ టైమ్స్లో ఈ సినిమాతో కొంచెం నాలెడ్జ్ నేర్పించాలని చెప్పేసి నేచురల్గా ఎలా పుట్టించగలరు అనేది చూపించాడు ఈ సినిమాతో. సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూర్య అన్న యాక్టింగ్ పీక్స్లో ఉన్నాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ ముందు నుంచే చేస్తుందే కదా బ్రో. మ్యూజిక్ మాత్రం మ్యూజిక్ హైలైట్ అని చెప్పలేను, బట్ ఓకే మంచిగానే కొట్టాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గట్రా. మూవీ ఎలా అనిపించిందండి సూర్య గారు? విశ్వనాథన్ సన్స్ యావరేజ్ అండి. ఫస్ట్ హాఫ్ సూపరు, సెకండ్ హాఫ్ యావరేజ్. సో ఓవరాల్గా ఒక యావరేజ్ సూపర్. ఐటమ్ సాంగ్ లేదు, ఉన్న ఉపయోగం లేదేమనిపించింది. సెకండ్ హాఫ్ దెబ్బేసేసింది. ఎందుకు మీకు ఐటెం సాంగ్ అంటే అంత ఇది? నేను ఒక రిక్షా డ్రైవర్ని అయ్యా. సాయంత్రం అయ్యేసరికి ఒక ఐటమ్ సాంగ్ క్వార్టర్ కోరుకుంటాం, అది లేకపోతే మనసు జీవనం లాగుతుంది. సో నేను పెట్టిన 300 నాకు న్యాయం జరగలేదు, అంటే చెప్పండి అయ్యా. ఏమండి మీరేమన్నా చేస్తారు ఐటెం సాంగ్? మొన్నే సందీప్ రెడ్డి ఫోన్ చేశారు, స్పిరిట్లో ఐటమ్ సాంగ్ ఉంది, చిన్న క్యామియో చేస్తామని అడిగారు. వెళ్తున్నారా లేదా? పెద్ద ఆయన ఫోన్ చేశారు, ఎలాగొన్నా ఎలా ఉంటావు, ఎగరికి అంతేసా, ఛాన్స్ కొట్టేసా, లక్కీ ఛాన్స్ కొట్టేసా. యాక్టింగ్ ఎలా ఉంది సూర్య గారిది? అమ్మో, సూర్య గారి యాక్టింగ్ పేరు పెట్టచ్చా. కంగువ రెట్రో తర్వాత ఇది కూడా ఫ్లాప్ అయిపోద్దేమో అనుకున్నా కానీ లేదు, కొంచెం బాగా తీశారు. యావరేజ్. సెకండ్ హాఫ్ ఒకటి దెబ్బేసింది, సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీసి ఉంటే కనుక ఇట్టు పడేది. సో ఐటమ్స్
ఐటమ్ సాంగ్ కావాలయ్యా. ఇంకేమన్నా? నాకు ఆ గ్లామర్ లేదు. ఒక మురళీలాల్ ఠాకూర్నో సీరియల్నో పట్టుకొచ్చి ఒక ఐటమ్ సాంగ్ పెట్టుంటే ఎంత బాగుంటుంది సినిమా, ఒక ఊపు ఊపేది. సో ఐటమ్ సాంగ్ లేనందుకు కొంచెం ఫీల్ అవుతున్నా, డిసప్పాయింట్ అయ్యా. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందయ్యో, బాగా చేసిందా? బాగా చేసింది. నైట్ కుర్రోళ్ళ కళ్ళకు వచ్చింది మా మమత మైజు. బాగుంది. మ్యూజిక్ అది ఎలా ఉంది? మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి, కానీ ఐటమ్ సాంగ్ కూడా లేదు. ఐటమ్ సాంగ్ వచ్చింది, ఇంకా ఐటమ్ సాంగ్. నాకు నీకోసం స్పైడర్ మ్యాన్ నాకు ఐటమ్ సాంగ్ కావాలి డాట్. బ్రో నేను జెన్యున్ చెప్తాను, లెనిన్ మూవీ మీ మీడియా మూలంగా హిట్ అయితే తిరుపతి వెళ్ళి గొండు కుట్టించుకుంటున్నాను, వెళ్ళొచ్చాను. ఇప్పుడు ఈ సినిమా చెప్తాను. ఈ సినిమా చూడగానే నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. ఎందుకంటే బంధాలు మనం నిలబెట్టాలి. మా అమ్మకు ఫోన్ చేసి ఎలా ఉన్నారో అడిగేసి మీకు రివ్యూ ఇస్తాను బ్రో. నాకు ఇప్పుడు అర్జెంటుగా మా అమ్మకు ఫోన్ చేయాలనిపిస్తుంది, అంత బాగుంది ఈ సినిమా. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాలు మనకి ఐటెం సాంగ్లు ఏంటి గాలిలో సుమోలు ఎగరడాలు అన్నీ అయ్యాయి. కానీ ఈ సినిమా 100% జెన్యున్గా చెప్తాను. మా అమ్మకు ఫోన్ చేస్తున్నాను, ఆవిడ లిఫ్ట్ చేయగానే మీకు రివ్యూ చెప్తాను నేను. ఈ సినిమా అమ్మా ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నా, తిన్నావా? ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం ఎలా ఉంది? సరే అమ్మా, మళ్ళీ చేస్తాను. గుర్తుకొచ్చి చేయాలనిపించింది, మళ్ళీ చేస్తాను. ఈ సినిమా చూస్తే మా మదర్ గుర్తుకొచ్చింది భయ్యా. అంత ఎమోషన్ బాగా ఇచ్చేశాడు. ఇక్కడ నేను ఏదో రివ్యూల కోసం చెప్పట్లేదు, నేను ఒక యూపీఎస్సీ యాస్పిరెంట్. నాకు సినిమా మీద ఇంట్రెస్ట్, టీఎఫ్ఐ బానిసను. నాకు సినిమాల్లోకి వెళ్ళాలి, యాక్ట్ చేయాలని కూడా లేదు. నాకు సినిమాలు నచ్చి వస్తున్నాను. ఈ సినిమాని చూస్తే మా అమ్మ గుర్తుకొచ్చింది. బంధాల కోసం చాలా చెప్పాడు. మనిషి చాలా డౌన్ టు ఎర్త్ ఉండాలని చెప్పాడు. 2 రిలేషన్షిప్ నిలబడాలంటే అమ్మాయిలే ఇంపార్టెంట్ అని చెప్పాడు. రిలేషన్షిప్ కాపాడాలంటే అమ్మాయిలే ఇంపార్టెంట్. ఒక అమ్మాయి స్ట్రాంగ్ ఉంటే ఆ రిలేషన్షిప్ చివరి వరకు నిలబడుతుంది. అమ్మాయిలు మా జెన్జీ జనరేషన్ కాపాడండి, ఒక్కరినే లవ్ చేయండి ప్లీజ్. ఈ యాంకర్ నన్ను ఎలా చూస్తుంది, చూసినా సరే నేను అదే చెప్తాను, భయపడేది లేదు. ఎందుకంటే నేను జెన్యున్గా చెప్తాను. నా పేరు ప్రైమ్ నవీన్ అలియాస్ నిజం నవీన్. నిజం కోసం నా ప్రాణం ఇస్తా. తెలుగు ఇండస్ట్రీ బతకాలి. ఆయన పర్ఫార్మెన్స్ పేరిట్టే స్థాయికి మనం లేవండి. ఆయన యాక్టింగ్ సూపరు. ఆ జెన్జీ కిడ్ మమతా బైజు సూపర్. ఆ డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ సూర్యనే డామినేట్ చేశాడు యాక్టింగ్లో. కొన్ని సీన్స్లో మమతా బైజుని డౌన్ చేశారని నాకు అనిపిస్తుంది. మేబీ ఆ పర్ఫార్మెన్స్ చేయొచ్చు, బట్ ఏంటంటే ఆమెను కావాలనే తగ్గించాడు. సూర్యకి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇద్దామని ఈ సినిమాతో సూర్య మళ్ళీ ఇట్టు కొట్టాడండి. వాళ్ళ రోల్లో చాలా బాగా చేశారు నిజంగా. మ్యూజిక్ ఓకే అండి. ఒక 2 సాంగ్స్ బాగుంటాయి. అందులో ఒక సాంగ్ మీకు తెలుసు, ఇంకో సాంగ్ ఏమో లాస్ట్. అంటే వెజ్ భోజనాల్లో నాన్ వెజ్ పెట్టమంటే ఎలా ఉంటుందండి? అలా ఉంది. మనమైనా అడిగేయడానికైనా ఆలోచించాలి. చెప్పుకోవడానికి కామెడీగా నవ్వుకోవడానికి బాగానే ఉంటాయి. నేను కామెడీగా చెప్తాను, కానీ కొన్ని మూవీస్లో అలా చెప్పకూడదు. అది మన మైండ్ స్థాయిని దిగజారుస్తుంది. రాధికా గారు సూపర్ అండి. ఆవిడ ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. ఇంకొక హీరోయిన్ కూడా బాగా చేశారు. సినిమా ఫ్యామిలీకి మంచిదండి. అంటే అక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా ప్లాన్ చేశారు. సో లుక్స్ సూపర్ ఉన్నాయండి. మెయిన్ నాకు ఆ లుక్స్ కంటే అక్కడ ఆ సెటప్ లుక్స్ చాలా బాగున్నాయండి. అదైతే నిజమే. హాయ్ బ్రో. హాయ్ చెప్పండి బ్రో. మూవీ ఎలా అనిపించింది? ఎలాగుంటుందన్న మా పిచ్చెక్కించిన నా సూర్య అనే మాత్రము. యాక్టింగ్ అది ఎలా ఉంది? యాక్టింగ్ చెప్పకు, సూర్య సింగల్ సినిమా చూసా కదా, ఎలాగుంటుంది సింగంలో ఎగురుతుంటాడు, ఆ విధంగా ఉంది యాక్టింగ్. మ్యూజిక్ అది ఎలా ఉంది? మ్యూజిక్ అమ్మా, ఈ సినిమా క్లాస్ సినిమా కదా, నా మ్యూజిక్ పెద్దగా అవసరం లేదు, సైలెంట్గా పోతుంటాయి పాటలు. వెంకీ అట్లూరి గారి సార్ మూవీ తర్వాత ఇది కూడా ఆ రేంజ్లో ఉంది. నిజంగా నా వెంకీ అట్లూరి గారి చూడండి, ఒక హీరోని సినిమాలో పలానా హీరో నాకు కావాలని టైంలో ఆయన మొత్తం గడ్డలను తీయించేస్తాడు. నా ముందు నేను ఏంటంటే ముందు గడ్డలు తీయించేస్తాడు. చూడు, గడ్డను తీస్తున్నా ఇంట్లో కొడతాడు వెంకీ అట్లూరి. ఆయన చూడండి సార్ సినిమాలో తనుష్క మొత్తం తీయించేస్తాడు. అది బ్లాక్ బస్టర్. మళ్ళీ మీరు వెంకీ భాష చూస్తుంటారు, దుల్కర్ సింగర్, ఆయన మొత్తం గడ్డ మొత్తం తీయించేది, అది బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో కూడా సింగం, ఒక్కొక్క సింగంలాగా ఉండే సింగల్ మేసాలు మా సింహానికి. ఆ సింహాన్ని మొత్తం తీయించాడు భయ్య, తీయించి మళ్ళీ ఇటు కొట్టాడు భయ్య. నిజంగా వెంకీ అట్లీ గారు, మీరు గడ్డ లేని సినిమాలు తీయండి, ఎక్కువ గడ్డం పెంచొద్దు మీ సినిమా హీరోలో. మీ గడ్డం ఎక్కువ హీరోలు తీస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది, గడ్డలేని హీరోలతో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది. 3 బ్లాక్ బస్టర్ ఇట్లు కొట్టారు మీరు, అంతే. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ మమత బాబు ఏం పిచ్చెక్కించింది సీన్. నిజంగా చెప్పాలంటే వెంకీ గారి మన సూర్య గారి పర్ఫెక్ట్ జోడీ ఏదో అంటే మన మమత గారే చాలా బాగా చేశారు. వాళ్ళ తల్లిగా రాధిక గారు చాలా బాగా నటించారు. సినిమా చెప్పాలంటే
ఓవరాల్గా బ్లాక్ బస్టర్ మూవీ 2026 ప్రతి ఒక్క ఫ్యామిలీతో రావాల్సిన సినిమా. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మూవీ హైలైట్స్ అంటే ఒక కొడుకుని ఏ విధంగా చూసుకోవాలి, ఏంటి ఒక భార్యని ఏ విధంగా చూసుకోవాలి, ఒక తల్లిని ఏ విధంగా చూసుకోవాలి అనేది ఈ సినిమా స్టోరీ. నిజంగా భార్య చనిపోయిన తర్వాత కొడుకు ఒక్కడు ఒంటరి అయిపోతే ఏదో అయిపోతుంది భయం మీద ఒక కొడుకు పక్కన ఒక తండ్రి నిలబడి ఎక్కడికో తీసుకెళ్ళాలి నా కొడుకుని అని ఒక విధానం ఆలోచన చాలా బాగుంది భయ్య. సినిమా బ్లాక్ బస్టర్. కార్తిక్ గారిది క్యామియా ఉందంటున్నారు. లేదన్న అందులో ఏం లేదు, అలాంటివి లేదన్న. సూర్య గారు లుక్స్ పీక్స్ అంటున్నారు. పీక్స్ అన్న నిజంగా చెప్పాలంటే సినిమా చూడాలి, మనం చెప్పకూడదు. చాలాసార్లు చెప్పేస్తాం చాలా మంది, సినిమా ఎవరు చెప్పొద్దు. ఈ సినిమా ఫ్యామిలీ స్టోరీ. వెంకీ అట్లూరు పేరు అనగానే ప్రతి వాళ్ళకి అర్థమైపోద్ది ఫ్యామిలీ స్టోరీని. ఫ్యామిలీతో చూడండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. మీరు పెట్టుకున్న 400 పట్టేగడికి 200 పట్టేగడికి న్యాయం జరుగుతుంది అంతే. థ్యాంక్ యూ బ్రో. ఇంట్లో వాళ్ళని తీసుకొని ప్రశాంతంగా ఒక సినిమా చూసి హ్యాపీగా నవ్వుకొని రావాలి అనుకుంటే మాట్లాడుకొని సరదాగా ఇంట్లో వాళ్ళందరూ కలిసి వెళ్ళండి సినిమాకి, చూడండి, ఎంటర్టైన్ అవుతారు. ఎంటర్టైన్ అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి. వెంకీ అట్లూరి గారు ప్రామిస్ చేసినట్టే ఎంటర్టైన్మెంట్ ఇస్తామన్నారు, ఎంటర్టైన్ చేశారు, మేము ఎంటర్టైన్ అయ్యాం కూడా. సూర్య గారిని ఇలా చూసి చాలా రోజులైందన్న. అంటే ఆయన మాస్ ఆడియన్స్ని, మాస్ ఎలివేషన్స్ని కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏమో నాకు తెలీదు. గత 2-3 సినిమాలు నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. బట్ ఈ సినిమా గజనీ సినిమాలో మనం సూర్య గారితో ఎలా కనెక్ట్ అయ్యామో, సూర్య గారి క్యారెక్టర్తో ఎలా కనెక్ట్ అయ్యామో ఈ సినిమాలో ఆ క్యారెక్టర్తో అలా కనెక్ట్ అయిపోతాము. ఒక ఎమోషనల్ మ్యాన్ లాగా, ఒక కామెడీ టైమింగ్తో, ఒక యాక్షన్ ఓరియంటెడ్తో, దాని తర్వాత మంచి ఎమోషన్స్ సెంటిమెంట్ పండిస్తూ కామిక్ టైమింగ్తో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు సూర్య గారి క్యారెక్టర్. వెంకీ అట్లూరి గారు హ్యాట్స్ ఆఫ్, బికాస్ ఇది ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్. ఫ్యామిలీ డ్రామాలో మీరు ఫ్యామిలీలు, పెళ్ళిళ్ళు, రిలేషన్స్ మధ్య ఉండే గ్యాప్స్ ఫిల్ చేసుకుంటూ మళ్ళీ ఏజ్ గ్యాప్లో, లవ్ స్టోరీలో వచ్చే ఏజ్ గ్యాప్, దాన్ని మనకి ఆడియన్స్ ఎక్కడ అఫెండ్ అవ్వకుండా చూపించడం అనేది చిన్న విషయం కాదు. చాలా బాగా చూపించగలిగారు, ఎక్కడ ఎవరు అఫెండ్ అవ్వకుండా. అండ్ కామెడీ టైమింగ్ అన్న మమితా బైజు కామెడీ టైమింగ్ మామూలుగా లేదు సినిమాలో. ఎస్పెషల్లీ సూర్య గారితో ఆవిడకు ఉండే కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్య ఉండే బ్యాంటర్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అక్కడ జీవి ప్రకాష్ గారు నీట్గా ఇలా తీసుకెళ్ళిపోయారు బీజిఎంతో. అండ్ ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు కూడా జీవి ప్రకాష్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎక్కడ ఎక్స్ట్రా పాటలు లేకుండా, స్టోరీ నుంచి డీవియేట్ కాకుండా నీట్గా స్టోరీలోకి వెళ్తారు. స్టోరీ నుంచి ఇలా బయటకు వస్తాం సినిమా నుండి. ఓవరాల్గా మంచి ఆల్ ఇన్ వన్ ఫన్ ఉన్న ప్యాకేజ్. రాధికా గారితో ఉండే కామెడీ సీన్స్ కూడా, రాధికా గారితో కూడా కామెడీ టైమింగ్ అయిందన్న. వెంకీ అట్లూరి గారు కిల్డ్ ఇట్, నిజంగా చెప్తున్నా. రాధికా గారితో అలానే సెంటిమెంటల్ సీన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యాయి. సూర్య గారి యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లే, ఆయన కళ్ళు మాట్లాడతాయి అంతే. అండ్ ఓవరాల్గా నేనైతే ఒక 3 ఇస్తానన్న రేటింగ్. నాగవంశీ గారు మళ్ళీ మంచి హిట్ కొట్టారు. మంచి ఫ్యామిలీ ప్యాకేజ్ ఉన్న సినిమా. సో చూసారు కదా వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన iDream లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.